పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో చివరి వాక్యము, పరలోకమందున్న మీ తండ్రి ఏ విధముగా పవిత్రుడిగా ఉన్నాడో అదే పవిత్రత మీలో కూడా ఉండాలని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. ఒకసారి పర్యాలోచన చేసినట్లయితే అటువంటి గొప్ప పరిపూర్ణత మనలో రావటానికి గాను ఎంత సమయం పడుతుందో ఒకసారి పరిశోధించుకోవాలి. దేవుని వలె మనం పవిత్రునిగా మారటమా? దేవుడు పవిత్రుడు, ఆయన యొక్క స్వభావం, అది సహజ స్వభావం. మనకు అది సహజ స్వభావంగా ఇవ్వబడలేదు, కానీ అది మనము ఆయన వలె అవటానికి గాను అవకాశం ఉందని చెప్పేసి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన వలె పరిపూర్ణముగా ఉండాలంటే మనము ఆయన వలనే ఆయనలాగానే ఆలోచన చేయాలి, ఆయనలాగానే ఉండాలని కోరుకోవాలి. ఉదాహరణకు సూర్యుడు ఈ రోజున మనకి కావలసిన కాంతిని ఇస్తూ ఉంటాడు. రేపటి రోజున అది మనపై కాంతి ప్రసరణ చేయకముందు మనందరినీ, నిన్న బాగా మీపై కాంతి చూపించాను కదా, కాంతి ప్రసరణ చేశాను కదా, మరి నాకు థ్యాంక్స్ చెప్పలేదు, కాబట్టి ఈ రోజున అది చెప్పేదాకా మీకు ఎటువంటి కాంతి ఉండదని చెప్పేసి అనడం. అయినా ఆ విధంగా ప్రకృతి ఆ విధంగా చెప్పదు. మరి అట్లాగే దేవుని యొక్క కాపుదల, దేవుని కృపా సహాయం కూడా అట్లాగే ఉంటూ ఉంటుంది. మనం కృతజ్ఞత చెప్పినా చెప్పకపోయినా ఒకే విధంగా ఉంటుంది. మనం పాపములో ఉన్నా పాపములో పడకపోయినా సరే, రెండు విధాలుగా ఉన్నా సరే మనము దేవుని యొక్క కృపా సహాయం పొందుతూనే ఉంటాం. ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఆయన వలె ఉండగలమా? ఈ ఒక్క స్వభావం సరిపోతూ ఉంటుంది మనము దేవుని ముందు పరిపూర్ణులు అవ్వటానికి గాను. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేద్దాం. కొద్దిసేపు మౌనంగా ఉండి మనము దేవుని వలె ఉండాలని కోరుకుంటూ ఉన్నప్పుడు, ఆయన వలె ఉండాలంటే ఆయన వలె ఆలోచన చేయాలి, ఆయన వలె ఉండగలగాలి. కాబట్టి అది మన పరిధిలో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసుకుంటూ, దేవునికి విరుద్ధముగా, మన పవిత్రతకు విరుద్ధముగా చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లను దేవుని ముందు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ప్రభుని క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఆది అంతము లేని తండ్రి, మా హృదయమును నీ వైపునకు మరల్చుకొనుము. మేము నిత్య జీవమును కాంక్షించుచు నీకు ప్రేమపూరిత సేవలు చేయుచు నీ పూజలను అంకిత భావముతో నిర్వహించుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పట్నము, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు.
మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఇట్లనెను, నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకొంటిరి. ఆ ప్రభు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటినీ పాటించుచు ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము సొంత ప్రజలుగా ఎన్నుకొనెను. కాని మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్ము అధికులను చేసెను. దాని వలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము 119వ కీర్తన. అందరూ ప్రభు ఆజ్ఞలను పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలను పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదుకువారు ధన్యులు. అందరూ ప్రభు ఆజ్ఞలను పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. ప్రభు, మేము నీ ఆజ్ఞలను చిత్తశుద్ధితో పాటింపవలెనని నీవు నియమము చేసితివి. నేను స్థిర బుద్ధితో నీ కట్టడలను అనుసరించిన ఎంత బాగుండును. అందరూ ప్రభు, నీ ఆజ్ఞలను పాటించువారు ధన్యులు. ప్రభు, నీ ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. న్యాయయుక్తమైన నీ ఆజ్ఞలను నేర్చుకొనినందుకు గాను నేను నిర్మల హృదయముతో నిన్ను స్తుతింతును. నేను నీ ఆజ్ఞలకు బద్ధుడనగుదును. నీవు నన్ను ఏనాడు పరిత్యజింపవలదు. అందరూ ప్రభు ఆజ్ఞలను పాటించువారు ధన్యులు. ప్రభు ఆజ్ఞలు పాటించువారు ధన్యులు. సువిశేషమునకు ముందు వచనము. సారవంతమైన నేలపై పడిన విత్తనమును పోలిన వారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు ధన్యులు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వచనాలు. యేసు ఇట్లు పలికెను, నీ పొరుగువాడిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమనా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నారు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతం అట్లా చేయుట లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్ష తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సహితం ఇట్లు చేయుట లేదా? పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది ప్రభు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలములో మనము చేసేటువంటి ధ్యానము
క్రీస్తు ప్రభుని యొక్క పాటులు మరణము చివరి దాకా, అనగా పాస్కా వారములో, పవిత్ర వారములో శనివారం వరకు మనము దీని గురించే ధ్యానం చేస్తూ ఉంటాం. 47 రోజుల పాటు ఈ విధంగా ధ్యానం చేసుకుంటూ ఈ పాటలు మరణం యొక్క ప్రభావం ఎక్కడుంటుందంటే, ఇదిగో ఉత్థాన మహిమలో క్రీస్తు ప్రభుని యొక్క పాటలు మరణము అనేటువంటివి ఇహలోక సంబంధమైనవి. క్రీస్తు ప్రభుని యొక్క ఈ ఉత్థాన భాగ్యము లేకపోతే ఉత్థాన అంతస్తు పరలోక భాగ్యము, దివ్యమైన భాగ్యము. కాబట్టి శరీరముతో చేసినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క త్యాగం మూలముగా వచ్చినటువంటి ఫలితము పరలోకములో మనము దివ్యమైన శరీరముతో ఉండగలము అనేటువంటి గొప్ప నమ్మకము. అదే మనం చూస్తూ ఉన్నాం. దాన్నే మనము ఈ సత్యాన్ని, లేకపోతే దానికోసమే మనం ఈ తపస్కాలంలో వేచి ఉంటాం. కాబట్టి ఈ రోజున మొదటి వారంలో ఉన్నాం, తర్వాత వచ్చే వారాలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనము దానికోసమే పయనమైపోతూ ఉన్నాం. దేనికోసం పయనమవుతున్నాం? ఈ ఉత్థాన మహిమ కోసమే. కాబట్టి శారీరక పెట్టుబడితో మనము ఆధ్యాత్మిక అంతస్తుకు వెళుతూ ఉన్నాం. ఆధ్యాత్మిక అంతస్తు. అట్లాగే మనం ఈ తపస్కాలంలో మనందరం, నాతో సహా, మనం ఏం చేస్తూ ఉంటాం? త్యాగాలు చేస్తూ ఉంటాం, ఉపవాసం చేస్తూ ఉంటాం, ప్రార్థన ఎక్కువగా చేస్తూ ఉంటాం, పూజా బలిలో పాల్గొనాలని చెప్పేసి ఎక్కువ కాంక్ష ఉంటుంది, కోరిక ఉంటూ ఉంటుంది. ఈ తపస్కాలం నేను ఏదో ఒకటి వదిలిపెట్టాలి, ఏదో ఒకటి త్యాగం చేయాలని చెప్పేసి ఆ భావం ఉంటూ ఉంటుంది. మన ధ్యాస మొత్తం ఏదో ఒకటి ఈ 40 రోజుల పాటు త్యాగం చేద్దాం, వదిలివేద్దాం అని చెప్పేసి ఆ భావం ఉంటుంది. కానీ దీని ప్రభావం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన చేయటానికి ఒకసారి వెనుకడుగు వేస్తూ ఉంటాం. ఈ 40 రోజుల పాటు చేసినటువంటి ఏ త్యాగమైనా సరే తర్వాత జీవితంలో మనకు ఒక ప్రభావం చూపించాలి. క్రీస్తు ప్రభుని యొక్క పాటలు మరణం అనేటువంటివి ఎటువంటి ప్రభావం తీసుకువచ్చాయి? శారీరక త్యాగం మూలముగా పవిత్రంగా ఉండేటువంటి దివ్యమైన శరీరముగా మారిపోయాడు ఆయన. కాబట్టి ఆయన ఆ విధంగా త్యాగము చేయటానికి పూనుకున్నాడు. అట్లాగే నేను కానీ మీరు కానీ ఉపవాసము చేస్తూ ఉన్నప్పుడు, లేకపోతే త్యాగక్రియలు చేస్తూ ఉన్నప్పుడు తర్వాత దీని ప్రభావం కలిగేటట్లుగా చేసుకోవాలి. నేను ఈ విధముగా ఈ తపస్కాలం ఇంత త్యాగము చేశానని చెప్పేసి దీంతోనే సరిపెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతూ ఉంటుంది? అది అక్కడే ఉండిపోతూ ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఉంటూ ఉంటుంది. అలా కాదు కదా. ప్రభు యొక్క ఆలోచన చూడండి. నీ పొరుగువాన్ని ప్రేమింపుము, నీ శత్రువులు ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా. నీ పొరుగువారంటే ఆ యూదా మతములో ధర్మశాస్త్రం ప్రకారం తోటి యూదులు, తోటివారు అన్నమాట. శత్రువులు ఎవరు? అన్యులు. అట్లాగే యావే ప్రభుని నమ్మని వాళ్ళు, యావే ప్రభుని యొక్క ఆజ్ఞలు పాటించిన వారు, వీళ్ళందరూ అన్యులు. ఈ విధంగా ఉన్నటువంటి వారు శత్రువులు. కాబట్టి నీ పొరుగువారిని ప్రేమింపు, నీ శత్రువుని ద్వేషింపు అనే పూర్వం చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించే వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు పరలోకమందున మీ తండ్రి ఆయనకు తగిన బిడ్డలుగా మీరు ఉండగలరు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి మీ శత్రువులను ప్రేమింపుడు. కేవలం నీ మిత్రులు మాత్రం ప్రేమించినట్లయితే ఏముంది దాంట్లో ప్రత్యేకత అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ ప్రత్యేకత గురించి ఈనాటి మొదటి పట్టణములో కూడా మోషే గారు చెబుతున్నారు. ద్వితీయోపదేశ కాండములో 3 సార్లు ఆయన ఉపదేశము చేశాడు. 1, 2, 3 ఉపదేశాలు. ఈనాటి ఈ భాగం ఏంటంటే రెండవసారి ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు అది చివరి వాక్యాలు అన్నమాట. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, నేడు ప్రభు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నారు. మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వీనిని అనుసరింపుడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో అనుసరింపుడు. ఈ విధంగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఈ ఆజ్ఞలు ఇవ్వటము ద్వారా, మీరు పాటించడం ద్వారా ఆయన బిడ్డలు అవుతూ ఉన్నారు, ఆయన ప్రజలు అవుతూ ఉన్నారు.
దేవుడు దానికంటే ముందుగా వాగ్దానం చేశారు, ఇదిగో మీరు నా ప్రజలు, నా బిడ్డలు అని చెప్పేసి. అందుకే అన్నాడు, ప్రభువు కూడా తన మాట ఇచ్చినట్లుగా నేడు మిమ్ముని తన సొంత ప్రజలుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞ అన్నిటినీ చేకొనవలెనని ఆయన కోరిక. అప్పుడు జాతులన్నీ ఏం చేస్తూ ఉంటాయి? ఈ విధంగా మీరు ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నప్పుడు చూచి మిమ్మల్ని ప్రశంసిస్తాయి, మిమ్ములను అధికము చేస్తాయి, అట్లాగే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అప్పుడు దేవుని పవిత్ర ప్రజలుగా మారతారు అని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఆజ్ఞలు ఉంటాయి, మీరు పాటించాలి. ఆ ఆజ్ఞలు పాటించినప్పుడు నా ప్రజలు అవుతారు. కానీ నేను ఎప్పుడో మాట ఇచ్చాను, మీ దేవుడిగా ఉంటా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా దాని ప్రభావం ఇతరులు చూసినప్పుడు అప్పుడు వీరు దేవుని ప్రజలు, పవిత్ర ప్రజలు అని చెప్పేసి వారు అనుకుంటారు అని మోషే ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. అందుకనే మనము ఈ త్యాగము చేసినా లేకపోతే ప్రార్థన చేసినా దాని ప్రభావం దేవునికి కావాలి. దాని ప్రభావం, నేను ఒకరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాను, నా శత్రువు అనుకుందాం, నా శత్రువు గురించి ప్రార్థన చేసినప్పుడు తర్వాత దాని ప్రభావం ఉండాలి. ప్రార్థనతో అయిపోదు. శత్రువుతో వెళ్ళి సఖ్యత పడినప్పుడు దాని ప్రభావం చూపుతూ ఉంటాడు. అవును, ఈయన క్రైస్తవుడు, అందుకని చెప్పేసి ఈ విధముగా మన్నింపు కోరుతూ ఉన్నాడు, లేకపోతే మన్నించాడు అని చెప్పేసి ఆ భావన, ఆ విధమైన భావన, దాని ప్రభావం, క్రీస్తు ప్రభు యొక్క పాటలు, మరణము, దాని ప్రభావము ఉత్థాన మహిమ. మన యొక్క త్యాగ జీవితానికి ప్రభావం లేకపోతే దాని ఫలితము ఇదిగో మన శేష జీవితం, అనగా ఆ శేష కాలములో, మిగతా కాలములో దాని యొక్క ప్రభావం ఉండాలి, దాని ఫలితం ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఇది మనం దేవుడితో కుదుర్చుకునే వ్యాపార చిట్టాలు వ్యాపార టిప్స్ అంటాం చూడండి. అయ్యా, నేను ఈ కాలంలో నీకు కావాల్సినది ఇస్తాను, నన్ను దీవించు. ఆ తర్వాత నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఆ విధంగా అటువంటి ట్రాన్సాక్షన్ కానీ అటువంటి వ్యాపార నిమిత్తమై చేసేటువంటి కొన్ని పనులు ఆయన ఆమోదిస్తాడా? ఆమోదించలేదు. అది మనకు దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం అదే. మనము తోటి మానవులతో కావాల్సినటువంటి ఒప్పందం కుదుర్చుకుంటాం. నువ్వు నాకు ఇది ఇవ్వు, ఆ తర్వాత నేను కూడా నీకు ఇస్తానని చెప్పేసి ఒప్పందం అయిపోతూ ఉంటుంది. చిన్న అనగా ఒక దుష్కార్యానికి కూడా దానికి కూడా ఒక మార్కెట్ ఉంది. ఇదిగో నువ్వు ఈ విధంగా చేయి, ఈ విధంగా చేసినప్పుడు దానికి నువ్వు మౌనంగా ఉండిపోయాయని చెప్పేసి ఎన్నిసార్లు సెటిల్మెంట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి లోకములో చూసేటువంటి విధానాలు. దాన్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? దేవునితో కూడా ఈ విధంగానే వ్యాపారం చేయటానికి పూనుకుంటూ ఉంటాం. నేను ఈ రోజులో ఉపవాసం చేస్తాను 40 రోజుల పాటు, ఈరోజు నేను ఇది త్యాగం చేస్తాను, ఈ విధంగా ఉంటా అని చెప్పేసి దేవుడితో ఒప్పందం చేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత ఈ ఒప్పందం అంతవరకేనా, 40 రోజుల వరకేనా అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేసినప్పుడు మరి మనకి దేవునికి ఉన్నటువంటి తేడా ఎక్కడ కనపడుతుంది? మనుషులతో ఆ ఒప్పందం సరిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఒకే విధముగా ఆలోచిస్తాడు కాబట్టి. కానీ దేవుడు ఆయన ఆలోచన వేరుగా ఉంటూ ఉంటుంది. ఆయన ఆ విధంగా ఆలోచన చేయడు కదా, వేరు విధంగా ఆలోచన చేస్తాడు. ఆయన స్టాండర్డ్ వేరు, ఆయన యొక్క పరపతి వేరుగా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటారు. వీరందరూ నేను సృజించినటువంటి సృష్టి జీవులు నాతోనే వ్యాపారం చేస్తున్నారా, లేకపోతే నాతోనే ఈ విధముగా ఒప్పందాలు చేస్తున్నారని చెప్పేసి ఆయన కూడా ఆ విధంగా బాధపడుతూ, గేలి చేయడు కానీ బాధపడుతూ చూస్తూ ఉంటాడు. అందుకే ప్రభువు కూడా మీలో ప్రత్యేకత ఏమి? అన్యుల వలె ఉన్నట్లయితే దేవుని తెలుసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు కూడా అదే విధంగా ప్రవర్తిస్తే మీలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మీకు వారికి తేడా ఏంటి అని చెప్పేసి ప్రభు అంటూ ఉన్నాడు. అందుకనే ప్రభు చివరన పరలోకమందున మీ తండ్రి పరిపూర్ణైనట్లే మీరును పరిపూర్ణ కండు. ఆయన ఏ విధముగా పవిత్రంగా ఉన్నాడో ఆయన వలె పవిత్రంగా ఉండండి. ఇందాక మొదటి పట్టణంలో మోసే మాటలు వింటున్నాం. ఇదిగో మీరు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించినట్లయితే మీరు దేవుని పవిత్ర ప్రజలు అవుతారు. ఆ పాటింపు ద్వారా, ఈ పాటించడం అనేటువంటిది శరీరంతో తీసుకునే నిర్ణయం.
దానికంటే ముందుగా మనసులో నిర్ణయించుకుంటూ ఉంటాను. ఈ మనసులో కానీ శరీరంతో చేసేటువంటి ఈ పాటింపు కానీ లేకపోతే ఆజ్ఞలు పాటించడం కానీ దాని మూలంగా మనకేమొస్తుంది? ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక పురోగవృద్ధి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆలోచన చేద్దాం. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు అప్పుడు మనము పరలోకమందున ప్రత్యేక సర్వేశ్వరుని యొక్క పవిత్రతలో కొద్దిగా మనకు వస్తూ ఉంటుంది. ఆయన ఎందుకని ప్రభు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నారంటే ఆయన పవిత్ర ఆత్మ, ఆయన యొక్క ఆత్మశక్తి మనకి ఇవ్వబడుతూ ఉన్నప్పుడు అదే ఆత్మ కదా, అదే ఆత్మ మూలముగా ఆయన ఆ విధంగా పవిత్రంగా ఉన్నాడు. మరి అదే పవిత్రాత్మ మనకి ఇవ్వబడుతూ ఉన్నప్పుడు ఆయన వల్ల అవ్వటానికి ఆస్కారం ఉంది కదా. కాకపోతే మనము ఒక్కొక్కసారి తలుపు మోస్తాం, ఒక్కొక్కసారి తలుపు తెరుస్తాం పవిత్రాత్మ శక్తికి. అందుకని చెప్పేసి అటు ఇటుగా ఉంటూ ఉంటాం. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము శరీరముతో మనసుతో చేసేటువంటి మంచి కార్యమైతే మంచి ఫలితం, అట్లాగే చెడు కార్యమైతే చెడు ఫలితం అనేటువంటిది మనకు తెలుసు. అయితే ఈ శరీరంతో చేసే ప్రతీదీ మన ఆధ్యాత్మిక జీవితానికి కావలసినటువంటి వనరులు కానీ శక్తిని కానీ దేవుడు మనకు దయచేయనట్లుగా అటువంటి శక్తిని మనకు, అటువంటి మనసును మనకు దయచేయమని కోరుకుంటూ ప్రార్థిద్దాం. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించాము, మా తనువు మనసు నీకే అర్పించాము. అర్పణ చేయగా వచ్చాము మేము. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు రక్షణమును ప్రసాదించిన ఈ పవిత్రమైన పరమరహస్యములు మమ్ము మోక్ష జీవిత భాగ్యమునకు యోగ్యులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును మాకు బహుకరించి తిరిగి ఈ కాలమందు మేము క్రమం తప్పిన కోరికను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేల్చేవారు ధన్యులు.
మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగ మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించువారా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, నీవిందులోనా పాల్గొనగా నాకర్హతేది, నీ కరుణే కాక. నీవిందులోనా పాల్గొనగా నాకర్హతేది, నీ కరుణే కాక. భయభీతి అమరా బహుభక్తి పొరలా, చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింపాం. భయభీతి అమరా బహుభక్తి పొరలా, చనుదెంతు స్వామి నిన్ను స్వీకరింపాం. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఆత్మ శరీరములు అతి కల్మషములు, మనవాక్కులెల్లా బహుగిల్మిషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు, మనవాక్కులెల్లా బహుగిల్మిషములు. కరుణాలవాలా కనికరము చూపి, నీవిందులో కొనా నేర్పించు స్వామి. కరుణాలవాలా కనికరము చూపి, నీవిందులో కొనా నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ల, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినాదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతింతును గాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమగును గాక. మిగుల ఫలమంతమగును గాక. వారి పరిచర్యను పొందువారు వారి పరిచయను పొందువారు ఈ లోకములో ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి, వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యము యొక్క వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా నుండా చిత్తగించండి. ఆమేన్. నిత్య సహాయ మాత జపము. ఓ నిష్కలంక కన్య మరియమ్మ, దేవుని మాత, మా నిత్య సహాయ మాత, ఈ ఈ దినము మేము మీ యొద్దకు వచ్చి మీకు మా సంతోషమును తెలుపుచున్నాము. ఎందుకనా మీరు దేవునిచ్చే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుకు తల్లిగా ఎన్నుకొనబడితిరి. పవిత్రాత్మ మీపై వేంచేసి మిమ్మును తన జీవముతో నింపి మా రక్షకుడకు యేసుక్రీస్తునికి నివాసయోగ్యమగునటులా చేసితిరి. యుగ యుగములలో స్త్రీ సభ మిమ్మును ప్రీతిగల వివిధ నామములచే గౌరవించుట మానలేదు. మీరు అనునిత్యము మా నిత్య సహాయ మాతగా పిలువబడుటను స్తుతింపబడుటను తలంచి ఈ దినము మేము సంతసించుచున్నాము. ఈ దినము మీ చెంత చేరి మీరు మా కొసగిన సకల వరములకు గాను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఓ నిత్య సహాయ మాత, మిమ్ము మేము ప్రేమించుచున్నాము. మా ప్రేమను తెలుపుటకు మమ్ము మేము మీకు అర్పించుకొనుచున్నాము. నిరంతరము మిమ్ము ప్రేమించుదమని ఇక ముందు మా శక్తి కొలది ఇతరులను మీ చెంతకు నడిపించుదమని మాట ఇచ్చుచున్నాము. ఆమేన్. ఓ నిత్య సహాయ మాత, మీ పాదముల చెంత చేరియున్న ఈ పాపులను కరుణతో వీక్షించండి. మీ యందు గల విశ్వాసముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఓ దయగల మాత, మా మీద దయగా నుండండి. అందరూ మిమ్ము పాపుల శరణమనియు ఆశ్రయమనియు పిలుచుచున్నారు కదా, కావున మాకు శరణముగాను ఆశ్రయముగాను ఉండండి. జేసునాథునికి మాపై గల ప్రేమను బట్టి మాకు సహాయపడండి. ఈ నీచ పాపులకు మీ చేయూతనివ్వండి. సదా మీ సేవలో నుండా మమ్ము మేము మీకు అర్పించుకొనుచున్నాము. మీ అందున మాకిట్టి నమ్మకమును ప్రసాదించిన సర్వశక్తిమంతుడు దయగల దేవునికి స్తుతించి స్తోత్రములు తెలుపుచున్నాము. మీ యందు మాకు గల ఈ విశ్వాసము మా నిత్య రక్షణకు కారణమని నమ్ముచున్నాము. గతంలో మీ సహాయము కోరనందున పలుమారులు పాపములో పడినది యథార్థమే. మీ సహాయము చేత పాపమును జయింపగలమని తెలిసికొంటిమి. మిమ్మును అడిగిన తప్పక సహాయపడుదురని కనుగొంటిమి. అయితే పాప ప్రమాదములలో మిమ్ము ప్రార్థింపక మా ఆత్మను పోగొట్టుకుందునేమోనని భయపడుచున్నాము. కావున పూర్ణ భక్తితో మిమ్ము బ్రతిమాలి అర్థించి వరమేమనగా, సైతాను శోధనకు గురైనప్పుడు మీ దాపున చేరి, ఓ మరియమ్మ నాకు సహాయపడండి. నిత్య సహాయ మాత, దైవానుగ్రహమును పోగొట్టుకొనకుండా మమ్ము కాపాడండి అని మిమ్ము ప్రార్థింతుముగాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఓ పరిశుద్ధ మరియమ్మ, దిక్కులేని వారిని ఆదరించండి, అవిశ్వాసులకు సహాయపడండి, దుఃఖించు వారిని ఓదార్చండి, సమస్త మానవాళి కొరకు ప్రార్థించండి, గురువుల తరపున మనవి చేయండి, మఠవాసుల కొరకు వేడండి. మీ నిత్య సహాయమును అడుగు వారెల్లరూ మీ నిత్య సహాయమును పొందుదురుగాక. ఓ మాత, మా ఆపదల యందును అవసరముల యందును మాకు సహాయపడండి. మీరే మా శరణముగా నియమింపబడితిరి. ఓ ప్రభువైన యేసువా, మాకు సదా సహాయపడ సిద్ధముగా ఉన్న మా పరిశుద్ధ మాత మాకు తల్లిగా అనుగ్రహించితిరి. ఆ తల్లి అద్భుత పటమును గౌరవించి మేము ఆమె మాతృ సహాయం అర్థిస్తూ మీ ఫలమును సదా ఆనందింప పాత్రులమగునట్లు ప్రార్థించున్నాము. యుగ యుగములో జీవించు పాలించడు సర్వేశ్వర, ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోక విందును ఆరగించి తృప్తి చెందిన మమ్ము అంతులేని నీ కృపతో ఆదుకొనుము. రక్షణదాయకమైన నీ తోడ్పాటుతో మమ్ము ఊరడింపుము. పరలోకపు సందేశముతో మనసులను నింపుకుని మమ్ము దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా,